హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక ఖాతాల్లోకి డబ్బులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న ఇన్యాక్టివ్ పీఎఫ్ ఖాతాల్లోని నిధులను ఆటోమేటిక్గా సెటిల్ చేసే సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని భావిస్తుంది. ఇక ఈ విధానం అమల్లోకి వస్తే ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరమైతే లేకుండానే ఆధార్తో అనుసంధానమైన వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ అవుతాయి. ఇక నివేదికల ప్రకారం తొలి దశలో సుమారు 8 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాలను గుర్తించి వాటిలో ఉన్న 5,200 కోట్ల నిధులను ప్రాసెస్ చేయనున్నారు. వీటిలో 14,000 ఖాతాల్లో 5 లక్షలకు పైగా బ్యాలెన్స్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఖాతాల్లో 10,181 కోట్ల డిపాజిట్లు నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణంగా ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యి వరుసగా 3 ఏళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయకపోతే ఆ ఖాతాను ఇన్యాక్టివ్గా పరిగణిస్తారు. అప్పటి నుండి ఆ నిధులపై వడ్డీ జమ కావటం ఆగిపోతుంది. ఇక ఇప్పటికే 1000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాల ఆటోమేటిక్ సెటిల్మెంట్కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలపగా ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉన్న నిధులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింప చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును సంస్థ ఇప్పటికే ఖరారు చేసింది.